Good morning students. I am J. Savitri working as a Social Studies CRT KGBV Duvur YSR Kadapa district. Students, today I will explain remaining part of the 13th lesson, the world between wars 1900 to 1950 part 1. Students, listen carefully the lesson and write down the important points in your notebook and utilize your time carefully, children. Stay home, stay safe, children. Students, in previous class we will discuss about some topics. Why 20th century called the age of extremes, textbook middle questions, textbook middle pictures, world wars, ominous facts, who were the defeated countries, who were the victorious countries, First World War, results of First World War. These are all discussed in previous class. Children, in this class, here one question is there. Observe this question and write down the points in your notebook, children. How long did the India-Pakistan war last in 1971? How many people were killed? This is the answer of that question, children. Actually, East Pakistan, later Bangladesh, people were fighting for liberation from Pakistan from March 1971. ఇక్కడ మనం ఒక పాయింట్ డిస్కషన్ చేసుకోవాలి, చిల్డ్రన్. ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్, లేటర్ బంగ్లాదేశ్. అయితే ఇక్కడ ప్రజెంట్ మనం బంగ్లాదేశ్గా పిలుస్తూ ఉన్నాం కదా, అంతకుముందు దీన్ని ఈస్ట్ పాకిస్తాన్గా పిలిచేవాళ్ళు. ఈ ఈస్ట్ పాకిస్తాన్ను వెస్ట్ సైడ్ ఉన్నటువంటి పాకిస్తాను 1971 కంటే ముందు రూల్ చేస్తూ ఉండేది. ఈ విధంగా రూల్ చేస్తూ ఉన్నటువంటి ఈ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి పాకిస్తాన్కు సరిగా రూల్ అనేది చేయలేదన్నమాట. అందువల్ల ఈస్ట్ పాకిస్తాన్ పీపుల్ ఇండియాకు ఇండియాని సపోర్ట్ అడిగారు. ఏమని? మేము కూడా లిబరేషన్, స్వాతంత్రం తెచ్చుకుంటాం, మాకు కూడా స్వేచ్ఛ ఉండాలి, మాకు కూడా ఇండిపెండెన్స్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మన ఇండియాని సపోర్ట్ అడుగుతారు. ఆ సపోర్ట్ అడగడంతో ఇండియా జాయిన్డ్ ద వార్ సపోర్టింగ్ ఈస్ట్ పాకిస్తాన్ 4th October 1971. ఇండియా జాయిన్డ్ ద వార్ సపోర్టింగ్. అందుకు ఇండియా వాళ్ళు సపోర్ట్ అనేది చేస్తారు. ఇట్ వాజ్ స్టార్టెడ్. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ వారు 3/12/1971 అండ్ ఎండెడ్ 16/12/1971. ఎన్ని రోజులు జరిగింది ఈ వార్ అంటే 13 days జరిగింది అన్నమాట. ఇందులో ఎంతమంది సోల్జర్స్ వాళ్ళ లైఫ్స్ని సాక్రిఫైస్ చేశారు అంటే 3843 ఇండియన్ సోల్జర్స్ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు. తర్వాత 9000 పాకిస్తానీ సోల్జర్స్ కూడా చనిపోయారు అన్నమాట ఇందులోను. నెక్స్ట్ 97,368 పాకిస్తానీస్ ప్రిజనర్స్గా పట్టుబడ్డారు. అంటే పాకిస్తాన్ ఓడిపోయి బంగ్లాదేశ్ ఇండియాను గెలిచిందనమాట. మన ఇండియా వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు గెలిచారు, వాళ్లకు ఫ్రీడమ్ అనేది వచ్చింది. ఇది ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ క్వశ్చన్, చిల్డ్రన్. అదేవిధంగా ఇక్కడ మనకు మరియు పాకిస్తాన్కి మధ్య వార్ కాన్ఫ్లిక్ట్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు జరిగాయి అని అంటే 1947, 1965, 1965, నెక్స్ట్ 1971 మనం ఇందాక డిస్కషన్ చేసుకున్నాం, చిల్డ్రన్. 1971, నెక్స్ట్ 1999. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినటువంటి ఇయర్స్ ఇండియాకు మరియు పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి వార్స్. 1947 ఇండిపెండెన్స్ వచ్చినటువంటి టైంలోది, చిల్డ్రన్. నెక్స్ట్ 1965 మనకు జమ్మూ కాశ్మీర్కు మధ్య జరిగినటువంటి దాంట్లో మెయిన్గా 1965 దీన్ని ఆపరేషన్ జిబ్రాల్టర్ అని కూడా అంటారు. 1971
ఇది మన ఇండియా సపోర్ట్ చేయడం వల్ల ఉన్నటువంటి వారు. నెక్స్ట్ కార్గిల్ వార్ అనేది 1991 చిల్డ్రన్. దీస్ ఆర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్స్. మీరు ఇంకా గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. ఒకసారి గూగుల్లో ఈ ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయండి చిల్డ్రన్. అండర్స్టాండ్ చిల్డ్రన్? See this video children. This is second World War video. ఈ వీడియో చూసేకి ముందు మనం ఒకసారి వీడియో ప్రిపేర్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. See this video children. స్టూడెంట్స్, మనం ఇంతవరకు సెకండ్ వరల్డ్ వార్ ఎలా జరిగింది, సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళు యూజ్ చేసినటువంటి వెపన్స్, ఎంత డిస్ట్రక్టివ్ మెథడ్లో ఉన్నటువంటి వెపన్స్ను వాళ్ళు యూజ్ చేశారో మనము చూసామన్నమాట. అంటే ప్రపంచ యుద్ధాలు ఎంత భయంకరంగా జరిగాయి అనేటటువంటి విషయాన్ని మనము ఈ వీడియోలో చూసాం.
ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకోబోయే పాయింట్ పవర్ బ్లాక్స్. పవర్ బ్లాక్స్ అంటే అధికారిక కేంద్రాలు ఏవి అనేది మనకి పారాగ్రాఫ్లో తెలుస్తుంది అన్నమాట. మెయిన్గా దీంట్లో చెప్పవలసినటువంటి అంశం ఏముంది అని అంటే, ప్రపంచం మొత్తము నేషన్ స్టేట్స్గా, ప్రపంచం మొత్తము కూడా నేషన్ స్టేట్స్గా ఇక్కడ డివైడ్ అయిందనమాట. అంటే దిస్ పీరియడ్ డివిజన్ ఆఫ్ ది వరల్డ్ ఇంటూ నేషన్ స్టేట్స్, గ్రూపింగ్ ఆఫ్ దీస్ నేషన్స్ ఆఫ్ వరల్డ్ ఇంటూ పవర్ బ్లాక్స్. ఈ నేషన్ స్టేట్స్గా ఫామ్ అయి ఉన్నటువంటివి మళ్ళీ ఏమిటిగా మారాయి అని అంటే వరల్డ్ ఇంటూ పవర్ బ్లాక్స్, అధికారిక కేంద్రాలుగా మారాయి అన్నమాట. ఈ అధికారిక కేంద్రాలుగా మారినటువంటివి తర్వాత ఇవి మళ్ళీ డీజనరేషన్ ఆఫ్ దీస్ అలయన్సెస్ ఇంటూ వార్ క్యాంప్స్. వార్ క్యాంప్స్ అంటే ఇక్కడ యుద్ధ శిబిరాలుగా మారాయి. అంటే పారాగ్రాఫ్లు మీరు బాగా అర్థం చేసుకోవాలి స్టూడెంట్స్. ఎందుకనంటే పారాగ్రాఫ్ అర్థమైతే నెక్స్ట్ టాపిక్ మీకు బాగా అర్థమవుతుంది. అంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగేటటువంటి టైంకి ఇవి 2 డివిజన్స్ నేషన్ స్టేట్స్గా ఫామ్ అయ్యాయి, తర్వాత పవర్ బ్లాక్స్గా మారాయి. నెక్స్ట్ వార్ క్యాంప్స్, 2 యుద్ధ శిబిరాలుగా, అంటే ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి స్టార్ట్ అవుతూ ఇవి సెకండ్ వరల్డ్ వార్ టైంకి యుద్ధ శిబిరాలుగా పూర్తిగా మారిపోయాయి అని మనకు అర్థమవుతుంది. ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వీఆర్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద 19th century. మనము 19th century గురించి ఆల్రెడీ 9th క్లాస్లో చెప్పుకున్నాం. దాంట్లో నేషనలిజం అండ్ మూమెంట్స్, జాతీయతావాదము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాలు, మూమెంట్స్ ఏమేమి ఉన్నాయి అనే దాన్ని మనము 9th క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ చెప్తున్నటువంటి బట్ ద ప్రాసెస్ ఆఫ్ నేషన్ ఫార్మేషన్ ఆల్సో యాక్సిలరేట్ ఆఫ్ స్క్రాంబుల్ అమాంగ్ ద ఇండస్ట్రియల్ నేషన్స్ ఫర్ కంట్రోల్ ఓవర్ ద వరల్డ్ గ్రేట్ సే ఇన్ ద డిప్లొమసీ. ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే ఇవి ఫస్ట్ నేషన్ స్టేట్స్గా ఫామ్ అయ్యాయి, నేషన్స్ లాగా ఫామ్ అయ్యాయి. తర్వాత మళ్ళీ ఇవి ఏమవుతున్నాయంటే ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ అన్నారు చూడండి. ఇక్కడ ఇవన్నీ తర్వాత ఏమిటిగా మళ్ళీ మారుతూ వచ్చాయంటే పారిశ్రామికంగా ఒకటికొకటి పోటీని పెంచుకుంటూ వచ్చాయన్నమాట. అంటే దీంట్లో మాదే ఎక్కువ, గ్రేటర్ సే, మేమే బాగా గ్రేటర్గా ఉండాలి అనేటటువంటి పాయింట్తో ఇవి మళ్ళీ ఏమిటిగా మారుతూ వచ్చాయనంటే పోటీని, ఇండస్ట్రియలైజ్డ్లో పోటీని పెంచుకుంటూ వచ్చాయి. ఈ విధంగా తర్వాత మళ్ళీ నేషన్ స్టేట్స్ 19th century ఎండింగ్ అయ్యే టైంకి మొత్తం అంతా కూడా వీళ్ళు ఏం చేశారంటే ఆర్మీస్ని ఎక్కువగా, సైన్యాన్ని అనేది పెంచుకుంటూ వచ్చినాయన్నమాట. ఈ సైన్యాన్ని కూడా ఎక్కువగా పెంచుకుంటూ తర్వాత చివరికి ఈ నేషన్స్ అనేవి అన్నీ కూడా ఏమిటిగా మారిపోయాయంటే 2 మెయిన్ బ్లాక్స్గా మారిపోయాయి. ఆ 2 మెయిన్ బ్లాక్స్ ఏమిటి అనంటే ద సెంట్రీ అండ్ ద ఎంటిటీ ఆర్ అలయన్స్. మామూలుగా ఇక్కడ వీటినే ఏమని పిలుస్తారు అని అంటే కేంద్ర రాజ్యాలు, తర్వాత మిత్ర రాజ్యాల కూటమి అని తెలుగులో పిలుస్తారనమాట. ఇవి మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్రాసెస్ స్క్రాంబుల్ కంట్రోల్ ఓవర్ టెరిటరీ ఏం చేశాయి అంటే టెరిటరీ, ప్రాంతాలు, ఈ ప్రాంతాల కోసం ఒక కంట్రీ ఇంకొక కంట్రీతో పోటీ పెంచుకుంటూ వచ్చాయన్నమాట. దేనికోసం అంటే కంట్రోల్ ఓవర్ ద టెరిటరీ, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల కోసము ఒకదానికొకటి పోటీ పడుతూ ఉన్నాయన్నమాట. ఇలా పోటీ పడుతూ ఇవి ఏం చేశాయనంటే కూటములుగా మారాయి, అంటే పవర్ బ్లాక్స్గా మారాయి. ఇవి పవర్ బ్లాక్స్గా మారిపోయాయి. దాంట్లోనే ఒకరికొకరు సీక్రెట్ వన్స్ బిట్వీన్ నోన్ ఎనిమీస్ ఆఫ్ ది పాస్ట్ లైక్ ఆస్ట్రియా, ఇటలీ, బ్రిటన్ అండ్ ఫ్రాన్స్. ఇలా ఏం చేశాయంటే ఒకదానికొకటి శత్రువులుగా ఉంటూ ఇక్కడ ఆస్ట్రియాను, తర్వాత ఇటలీ మధ్య మరియు బ్రిటను, ఫ్రాన్సుల మధ్య ఒక్కొక్కరు ఏం చేశారు అని అంటే మాకు ఇన్సెక్యూరిటీగా ఉంది అని చెప్పి వీళ్ళు సీక్రెట్ అలయన్సెస్గా ఏం చేశారంటే ఒకరికి ఒకరు యాడ్ అవుతూ వచ్చారనమాట. ఇలా ఏమయ్యాయి అని అంటే సిమిలర్ బ్లాక్స్ కంటిన్యూడ్ ఇంటూ సెకండ్ వరల్డ్ వార్. ఇవి ఈ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ వచ్చి కంటిన్యూగా ఏమైంది, ఇది సెకండ్ వరల్డ్ వార్ వరకు కూడా జరిగాయన్నమాట. దాంట్లో మెయిన్గా ద యాక్సిస్ పవర్స్
ఇది యాక్సిస్ పవర్స్ ఎవరు లీడ్లో ఉన్నారంటే లీడింగ్ మెయిన్గా లీడర్షిప్ చేసినటువంటి వాళ్ళు యాక్సిస్ పవర్స్ లెడ్ బై అంటే లీడర్షిప్. ఈ యాక్సిస్ పవర్స్ లీడర్షిప్ చేసినటువంటి కంట్రీ వచ్చేసి జర్మనీ. తర్వాత ఇక్కడ అలయన్స్ కంట్రీస్కి మెయిన్ లీడర్షిప్ చేసినటువంటి దేశాలు ఏవి అని అంటే బ్రిటను, యుఎస్ఎస్ఆర్ అంటే అమెరికా మరియు రష్యా అన్నమాట. ఇవి ఈ విధంగా నాయకత్వం అనేది వహించాయి, లీడర్షిప్ అనేది చేశాయి. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ పవర్ బ్లాక్స్. అంటే ఏం లేదు, ఫస్ట్ నేషన్ స్టేట్స్గా అనేవి ఫామ్ అయ్యి ఉన్నాయి, తర్వాత ఇవి పవర్ బ్లాక్స్గా మారిపోయి తర్వాత యుద్ధ శిబిరాలుగా మారుతూ వచ్చాయి. తర్వాత మనం 9th క్లాస్లో చదువుకున్న ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రీస్ అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటివి ఒకటికొకటి మేమే గ్రేట్ అని చెప్పుకునే దాంట్లో ఏం చేశారు, వీళ్ళు డిఫరెంట్ నేషన్స్గా ఫామ్ అయ్యాయి. తర్వాత మళ్ళీ గ్రూపులుగా ఫామ్ అయ్యాయి. అలా గ్రూప్గా ద సెంటర్ అండ్ ఎంటిటీ అలయన్స్ కంట్రీస్గా ఈ విధంగా మారిపోయాయి. ఇవి కంటిన్యూయస్గా ఒకటికొకటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఫ్రెండ్షిప్ అనేది చేసుకుంటూ ఒక పక్షం ఒక సైడు నెక్స్ట్ ఇంకొక పక్షం ఇంకొక సైడు ఈ విధంగా ఉంటూ వాళ్ళు పవర్ బ్లాక్స్ అనేవి ఫామ్ చేశాయి. ఇవి కంటిన్యూస్గా ఎంతవరకు ఉన్నాయంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగే వరకు ఉన్నాయి. ఆ సెకండ్ వరల్డ్ వార్లో వీటిని యాక్సిస్ పవర్స్ తర్వాత అలయన్స్ కంట్రీస్ అని చెప్తూ వచ్చానమాట. యాక్సిస్ పవర్స్కు జర్మనీ నాయకత్వం వహించింది, అలయన్స్కి బ్రిటన్, యుఎస్ఎస్ఆర్ ఇవన్నీ కూడా లీడర్షిప్లో ఉన్నాయి. మరి యు అండర్స్టాండ్ చిల్డ్రన్? పవర్ బ్లాక్స్. By the end of the 19th century, European nations formed as two power blocks. In the World War I, power blocks are triple entity. Allies countries are France, Britain, Russia. Triple alliance central: Austria, Hungary, Germany, Italy. Triple entity led by Britain. Triple alliance led by Germany. Understand children? Observe the maps children. This blue color is a triple entity in this map. Triple alliance is in red color. Triple entity lo Great Britain, France, Russia. ఇవి ట్రిపుల్ ఎంటిటీలో ఉన్నటువంటి కంట్రీస్. ట్రిపుల్ అలయన్స్ కంట్రీస్ వచ్చేసి జర్మన్ ఎంపైర్, ఆస్ట్రియా హంగరీ, నెక్స్ట్ ఇటలీ. ఈ మూడు కూడా ట్రిపుల్ అలయన్స్లో ఉన్నటువంటివి. సేమ్ అదే విధంగా ఇక్కడ కలర్స్ చేంజ్ చేశారు. ఇది ట్రిపుల్ ఎంటిటీ గురించి చెప్పుకుంటే రెడ్ కలర్ బ్రిటన్, ఫ్రాన్స్, నెక్స్ట్ రష్యా ట్రిపుల్ ఎంటిటీ. నెక్స్ట్ ట్రిపుల్ అలయన్స్ జర్మనీ, ఆస్ట్రియా హంగరీ, ఇటలీ. ఇవి ట్రిపుల్ అలయన్స్ కంట్రీస్ అన్నమాట. ఇది మ్యాప్ పాయింటింగ్లో ఐడెంటిఫై చేసినవి. ఒకసారి అబ్జర్వ్ చేయండి చిల్డ్రన్. పవర్ బ్లాక్స్ 2 వరల్డ్ వార్ 2 చిల్డ్రన్. అలయన్స్ కంట్రీస్, సెంట్రల్ పవర్ కంట్రీస్. అలయన్స్ కంట్రీస్లో బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా, చైనా. సెంట్రల్ పవర్స్ అంటే యాక్సిస్ పవర్స్ జర్మనీ, జపాన్, ఇటలీ. ఇవి దీంట్లో ఉన్నటువంటి కంట్రీస్. అలయన్స్ పవర్స్లో ముఖ్యంగా బ్రిటన్ లీడర్షిప్ ఉంది, యుఎస్ఎస్ఆర్ ఉన్నాయి. యాక్సిస్ పవర్స్లో లీడర్షిప్లో జర్మనీ అనేది ఉన్నాయన్నమాట. దీంట్లో మనం ఆల్రెడీ వీటి గురించి డిస్కషన్ చేసుకున్నాం. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ యూ చిల్డ్రన్. Germany was the enemy of the country France. Why means it is in the Franco-Prussia war. Then Britain was industrially developed. Britain was industrially developed. The competition of industries mainly enemies of Britain and Germany. Britain ki Germany ki asalu పడదన్నమాట. ఎందుకు అనంటే ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ అయి ఉంటుందన్నమాట బ్రిటన్. అదేవిధంగా జర్మనీకి కూడా ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వాలి అనే ఆలోచనతో ఉంటుంది. కాబట్టి ఇవి రెండు కూడా ఎనిమీస్గా ఉంటాయన్నమాట ఇండస్ట్రియల్ బేస్లో. సేమ్
రష్యా కూడా ఎందుకు ఎనిమీగా ఉంది జర్మనీకి అని అంటే రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఫామ్ అయింది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిగతా దేశాలు అనేవి ఆల్మోస్ట్ ఆల్ క్యాపిటలిస్ట్ కంట్రీస్గా ఉంటాయన్నమాట. కాబట్టి క్యాపిటలిస్ట్ కంట్రీస్గా ఉన్నటువంటి దేశాలు ఈ కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి రష్యా అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం మరి కమ్యూనిస్ట్ భావాలే ఎక్కువగా ఉంటాయేమో అనే ఆలోచనతో ఇవి ఆపోజిట్ అవుతాయన్నమాట రష్యాతో. ఇంకా ఈ విధంగా ఇటలీ డిక్టేటర్షిప్ ఉంటుంది. ఇటలీలోన ఇవి ఇండస్ట్రీస్ పరంగా ఈ విధంగా ఉన్నటువంటి దేశాలు అనమాట మెయిన్గా ఎనిమీస్గా మారిపోతాయి. అదేవిధంగా ఇక్కడ అమెరికా వచ్చేసి మిడిల్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్లో జాయిన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆస్ట్రియా అనేది లేదు. ఆస్ట్రియా ఏమైంటుంది అంటే అప్పటికి జర్మనీలో కలుపుకొని ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ జర్మనీని ఒకటే చూపించారు. ఈ విధంగా మనకు ఈ సెంట్రల్ పవర్ నెక్స్ట్ అలయన్స్ కంట్రీస్ అనేవి ఉన్నాయన్నమాట. జపాన్ కూడా ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ అయి ఉండేటటువంటి కంట్రీ అన్నమాట. ఇవి అలయన్స్ పవర్స్, సెంట్రల్ పవర్స్ చిల్డ్రన్. Observe the timeline chart children. This is very important timeline chart. Beginning of the First World War, August 1, 1914. Russian Revolution, 1917. End of the First World War, 1918. Treaty of Versailles, 1919. Formation of League of Nations, 1919. Rise of Hitler in Germany, 1933. Breakout of Second World War, 1939. German invasion of USSR, 1942. Formation of United Nations Organization, 1945. End of Second World War, August 1945. This is the timeline chart children. Observe it once. I will explain the questions and answers in next PPT. These are all some questions about the timeline chart children, and answer the below questions. In which year Germany attacked on USSR? Observe the timeline chart children. In which year? That is 1941. In which year UNO formed? UNO formed in 1945. Which year children? 1945. What was the incident took place in 1919? In 1919, formation of League of Nations and Versailles Treaty. This is the incident of in 1919. First World War ended in which year children? In which year First World War ended? It is 1918. In which year broke out the First World War children? 1914. Ended of the year is First World War 1918. When did the Russian Revolution took place? When did the Russian Revolution took place children? It is 1917. Which year children? 1917. Which organization was formed for peace after the World War II? సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది? ఇట్ ఈస్ యుఎన్ఓ. యుఎన్ఓ మీన్స్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. రైట్ డౌన్ చిల్డ్రన్. Observe these two paragraphs children. I will explain these two paragraphs now. Causes of the two world wars compared. రెండు ప్రపంచ యుద్ధాలకు కారణాలు, పోలికలు, తేడాలను గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దామని చెప్తున్నారు. No one can say that any two events are similar. The two world wars on the 20th century are also dissimilar, separated of the 21 changes, economic conditions, diplomatic alliances, military hardware, etc. However, purpose of understanding the differences comparing the two wars 20th century will be a good method. We will first compare the immediate provocation
అండ్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ దీస్ 2 వరల్డ్ వార్స్. దట్ మీన్స్ ఇక్కడ జరిగినటువంటి 2 ప్రపంచ యుద్ధాలు అనేవి కూడా ఇట్ ఈస్ నాట్ ఈవెంట్ సిమిలర్, 2 కూడా ఒకే రకంగా లేవు అని చెప్తున్నారు. సేమ్ అదేవిధంగా 20th సెంచరీలో జరిగినటువంటివి డిస్సిమిలర్, సేమ్గా లేవు, సపరేట్గా ఉన్నాయి. అయితే ఫస్ట్ వరల్డ్ వార్కి సెకండ్ వరల్డ్ వార్కి మధ్య పీరియడ్ ఎంత టైం గ్యాప్ ఉంది అంటే ఇట్ ఈజ్ 21 years. హౌ మచ్ ఇయర్స్ చిల్డ్రన్? ఇట్ ఈజ్ 21 years టైం అనేది ఉంది. అయితే 2 ప్రపంచ యుద్ధాలకు మధ్య చాలా రకాలైనటువంటి చేంజెస్, సో మెనీ చేంజెస్ ఆర్ దేర్. దట్ ఈస్ ఎకనామిక్ కండిషన్స్, డిప్లొమాటిక్ అలయన్సెస్, ఎకనామిక్ అంటే ఆర్థిక పూర్వకమైనటువంటి పరిస్థితులు, డిప్లొమాటిక్ అలయన్సెస్ స్నేహపూర్వకమైనటువంటి కూటములు, మిలిటరీ హార్డ్వేర్ అంటే సైన్యపరమైనటువంటి ఆయుధ సామాగ్రి, ఇలా చాలా రకాలైనటువంటి తేడాలు అనేవి ఉన్నాయి. హౌఎవర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్ డిఫరెన్స్, ఏది ఏమైనప్పటికీ కూడా వీటిలో కంపారిజన్ చేస్తే 20th సెంచరీలో చాలా రకాలైనటువంటి మార్పులు తేడాలు అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. వి విల్ ఫస్ట్ కంపేర్. దీంట్లో మనం మొట్టమొదటగా చూడాల్సినటువంటిది ఏమిటి అంటే ఇమీడియట్ ప్రొవొకేషన్ అండ్ ద కాజెస్ ఆఫ్ దీస్ 2 వరల్డ్ వార్స్. వీటి మధ్య జరిగినటువంటి తక్షణ కారణం ఏమిటి 2 ప్రపంచ యుద్ధాలకును అనేదిను తెలుసుకోవాలి. దాంట్లో ఫస్ట్ వరల్డ్ వార్కి సంబంధించినటువంటి ఇమీడియట్ కాజ్ ఏమిటి అంటే ఎవ్రీ వార్ ఈజ్ ట్రిగర్డ్ బై సమ్ ఇమీడియట్ ప్రొవొకేషన్. ఏదైనా కూడా యుద్ధం జరుగుతోంది అని అంటే దానికి ఒక తక్షణ కారణం అనేది కంపల్సరిగా ఉంటుంది. ఆ తక్షణ కారణము మొదటి ప్రపంచ యుద్ధానికి ఏమిటి అని అంటే ద ఇమీడియట్ ప్రొవొకేషన్ ఫర్ ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ ద murder on 28th June 1914 of Archduke Franz Ferdinand of Austria by a Serbian fanatic. అండర్స్టాండ్ చేసుకోండి చిల్డ్రన్, ఇక్కడ ఆస్ట్రియా యువరాజు అయినటువంటి ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ అనే అతను, అంటే యువరాజు ప్రిన్స్, ఏం చేశాడంట, వాళ్ళు సెర్బియా దేశానికి వచ్చారు. అంటే మ్యారేజ్ అయిన తరువాత వాళ్ళు విహారయాత్రకు వచ్చారనమాట. అక్కడ వచ్చిన తర్వాత ఒక సెర్బియన్ ఫెనటిక్, ఫెనటిక్ అంటే ఉన్మాది, ఈ సెర్బియన్ ఫెనటిక్ ఏం చేశాడు అని అంటే ఆ యువరాజునిను తర్వాత యువరాణిని ఇద్దరిని చంపేస్తాడు. మర్డర్డ్ అని ఇక్కడ అన్నారు చూడండి, చంపేస్తాడనమాట. ఈ విధంగా చంపేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆస్ట్రియా వాళ్ళు ఏం చేశారంటే సెర్బియాకు అడిగారనమాట, ఏమని, మీ దేశంలోనే మా యువరాజు చనిపోయాడు కాబట్టి మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అడిగారు. ఆస్ట్రియా డిక్లేర్డ్ వార్ ఆన్ సెర్బియా. వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్లెనేషను ఇవ్వలేకపోయేసరికి ఏమైంది అని అంటే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మాకు సంబంధించిన వాళ్ళు కాదు, ఇతను సెర్బియా దేశానికి సంబంధించిన వ్యక్తి, ఇక్కడ ఈ విధంగా వీళ్ళను చేశారు, మాకు సంబంధం లేదు అని అన్నట్టుగా ఆస్ట్రియా వాళ్ళు చెప్పారు. కానీ అది వాళ్లకు ఆన్సరబుల్గా లేదు కాబట్టి ఏం చేశారంటే ఆస్ట్రియా వాళ్ళు ఇంకా సెర్బియా పైన యుద్ధాన్ని అనేది ప్రకటించారు అని అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. యాజ్ సెర్బియన్ వాజ్ విత్ అలైడ్ పవర్స్ లైక్ యూకే, ఫ్రాన్స్ అండ్ రష్యా. అప్పుడు సెర్బియా వాళ్ళు ఏం చేశారు అని అంటే పక్కన ఉన్నటువంటి దేశాల యొక్క హెల్ప్ అనేది తీసుకున్నారు. యూకే, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ వాళ్ళని, ఫ్రాన్స్ని, రష్యాని, ఈ విధంగా వీళ్ళు హెల్ప్ అనేది తీసుకున్నారు. తర్వాత ఆస్ట్రియా అటాక్ ఆన్ ఇట్ లెడ్ దీస్ పవర్స్ టు కమ్ సెర్బియాస్ డిఫెన్స్ దెన్ ద సెంట్రల్ పవర్స్. ఈ విధంగా ఇలా రావడం వల్ల ఆస్ట్రియాకు సపోర్ట్గా ఇప్పుడు ఎవరు వచ్చారు అని అంటే జర్మనీ, ఇటలీ వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేశారు. అంటే ఇక్కడ యూకే, ఫ్రాన్స్, రష్యా ఒక సైడ్ ఉంటే ఆస్ట్రియాకు సపోర్ట్గా జర్మనీను, ఇటలీ వాళ్ళు వచ్చారనమాట. Allied to Austria also joined war and this marked beginning of the first world war. అంటే ఇది ఫస్ట్ వరల్డ్ వార్కి కారణము, ఇమీడియట్ ప్రొవొకేషన్ అని చెప్తారు. అండర్స్టాండ్ చిల్డ్రన్?
అబ్జర్వ్ దిస్ పారాగ్రాఫ్ చిల్డ్రన్. ఫస్ట్ వరల్డ్ వార్కి ఏ విధంగా ఇమీడియట్ ప్రావకేషన్ ఉందో సేమ్ సెకండ్ వరల్డ్ వార్కి కూడా అదే విధంగా ఇమీడియట్ ప్రావకేషన్ ఒకటి ఉంది. అదేమిటి అంటే జర్మన్ ట్యాంక్స్ డ్రైవింగ్ ఇంటూ పోలాండ్ ఆన్ సెప్టెంబర్ 1, 1939. Hitler invaded Poland as punishment for refusing to hand over the port of Danzig to Germany. జర్మనీకి డాంజింగ్ పోర్టును అప్పగించమని చెప్పి పోలాండ్ వాళ్ళను హిట్లర్ అడుగుతాడు. కానీ వీళ్ళు పోలాండ్ వాళ్ళు ఆ డాంజింగ్ పోర్టును అప్పగించారు. అయితే ఎందుకు ఈ జర్మనీ వాళ్ళు ఈ డాంజింగ్ పోర్టును ఆక్యుపై చేసుకోవాలి అనుకుంటారంటే ఇట్ ఈజ్ లే బిట్వీన్ ద టూ పార్ట్స్ ఆఫ్ జర్మనీ. జర్మనీకి రెండు భాగాల మధ్యలో ఈ డాంజింగ్ పోర్ట్ అనేది ఉంటుందన్నమాట. అందువల్ల ఈ ప్లేస్ని ఎలాగైనా ఆక్యుపై చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలో హిట్లర్ వాళ్ళు ఉంటారు. హిట్లర్ త్రూ ద టేక్ ఓవర్ ద పోలాండ్ విల్ ఆల్సో బీ ఏ స్మాల్ మిలిటరీ ఆపరేషన్. చిన్న సైనిక చర్య ద్వారా ఈ డాంజింగ్ పోర్టును ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో పోలాండ్ హ్యాడ్ డిఫెన్స్ ప్యాక్ట్ విత్ బ్రిటన్ విచ్ జంప్డ్ ఇన్ ఆన్ పోలిష్ సైడ్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ డాంజింగ్ పోర్టును ఆక్యుపై చేసుకున్న తర్వాత ఈ బ్రిటన్ పోలాండ్ వాళ్లకు సపోర్టుగా యుద్ధంలో పాల్గొంటుంది. సేమ్ మరుసటి రోజు అదే విధంగా ఫ్రాన్స్ కూడా ఈ యుద్ధంలో పాల్గొనడం జరుగుతుంది. దిస్ మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్. రెండవ ప్రపంచ యుద్ధంలోకి ఈ విధంగా ఒక్కొక్క దేశం జాయిన్ అవుతూ వస్తుంది. నౌ లెట్ us turn టు ద లాంగ్ టర్మ్ కాజెస్ ఆఫ్ ది వరల్డ్ వార్స్. రెండవ ప్రపంచ యుద్ధాలకు దీర్ఘకాలికంగా జరిగినటువంటి కారణాలు ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం చిల్డ్రన్. ద బిల్డప్ ఆర్ వరల్డ్ వార్ స్టార్టెడ్ ద 19th century. 19th centuryలోనే కాకుండా ఇక్కడ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కారణాలు ఏమిటి అంటే అగ్రెసివ్ నేషనలిజం, ఇంపీరియలిజం, సీక్రెట్ అలయన్సెస్, మిలిటరిజం. దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ లాంగ్ టర్మ్ ఫ్యాక్టర్స్ విచ్ లెడ్ టు వరల్డ్ వార్ 1. మొదటి ప్రపంచ యుద్ధానికి ఈ 4 కారణాలు దీర్ఘకాలిక కారణాలు అని చెప్పుకోవచ్చు. సేమ్ అదేవిధంగా సెకండ్ వరల్డ్ వార్కు కూడా ఈ 4 మెయిన్ కారణాలు లాంగ్ టర్మ్ కాజెస్ అని చెప్పవచ్చు. దీంతో పాటు దీస్ కంటిన్యూడ్ పుష్ ద వరల్డ్ వార్ బట్ సమ్ న్యూ లాంగ్ టర్మ్ కాజెస్ ఆల్సో యాడెడ్ ద ఆరిజిన్స్ ఆఫ్ వరల్డ్ వార్ 2. దీంతో పాటు రెండవ ప్రపంచ యుద్ధం రావడానికి ఇంకా మరికొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు. దాంట్లో వన్ ఆఫ్ దీస్ వాస్ ద డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ జర్మనీ విత్ ద లెగసీ ఆఫ్ వరల్డ్ వార్ 1. మొదటి ప్రపంచ యుద్ధము ముగిసిన తరువాత ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అనే సంధి జరుగుతుంది. ఆ సంధిలోన జర్మనీకి డిస్సాటిస్ఫాక్షన్ అవుతుంది, అంటే సంతృప్తికరంగా ఉండదు. ఆ ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అనేది జర్మనీకి అవమానకరంగా ఉంటుందన్నమాట. దాంతో ఏమవుతుంది అంటే ఎలాగైనా కూడా నేను రెండవ ప్రపంచ యుద్ధం చేయాలి అనేటటువంటి ఆలోచనలో జర్మనీ పడిపోతుంది. దెన్ we can list these long term causes one by one. అయితే అవి ఏంటి, ఆ కారణాలు ఏంటి అనే దాన్ని మనం 1 by 1 చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం చిల్డ్రన్. దీస్ 2 are very important questions about 1 mark and 2 marks questions children. What is the immediate provocation for First World War? That is the murder on 28 June 1914 of Archduke Franz Ferdinand and his wife of Austria by a Serbian fanatic. What is the immediate provocation of Second World War? Means Hitler invaded Poland as punishment for refusing to hand over the part of Danzig to Germany. Very important questions children. Write down in your notebook. Observe these 2 images children. First image says that immediate provocation of First World War. Second image says immediate provocation of Second World War. ఫస్ట్ వరల్డ్ వార్కి ఇమీడియట్ ప్రావకేషన్ ఏమంటే ఆస్ట్రియా యువరాజు ఆర్చిడ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ విహారయాత్రకు సెర్బియా దేశానికి వస్తాడు. అక్కడ సెర్బియా దేశంలో ఉన్నటువంటి ఒక ఫెనెటిక్
ఆస్ట్రియా యువరాజును చంపేస్తాడు, అంటే మర్డర్ చేస్తాడు. దీంతో ఆస్ట్రియా వాళ్ళు సెర్బియా వాళ్ళను ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడంతో ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధము ప్రకటిస్తుంది. దిస్ ఈజ్ ద ఇమీడియట్ ప్రావకేషన్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్. ఇక సెకండ్ ఇమీడియట్ ప్రావకేషన్ ఆఫ్ వరల్డ్ వార్ 2 ఏమి చెప్పుకోవచ్చు అంటే, జర్మనీకి మధ్యలో ఈ డాంజింగ్ ఓడరేవ్ అనేది పోర్ట్ అనేది ఉంటుంది. ఇది పోలాండ్ హయాంలో ఉంటుంది. ఈ పోలాండ్ దగ్గర ఉన్నటువంటి డాంజింగ్ పోర్టును అప్పగించమని జర్మనీ వాళ్ళు అడుగుతారు. బట్ అయితే ఈ డాంజింగ్ పోర్టును జర్మనీకి ఇవ్వడానికి పోలాండ్ ఒప్పుకోదన్నమాట, అంటే అంగీకరించదు. ఇవ్వకపోయేసరికి హిట్లరు ఈ డాంజింగ్ పోర్టు పైకి, అంటే పోలాండ్ దేశం పైకి దాడి చేస్తాడు, ఇన్వైడ్ చేస్తాడు. దాంతో సెకండ్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అవుతుంది చిల్డ్రన్. కాజెస్ ఆఫ్ 2 వరల్డ్ వార్స్ కంపేర్డ్. The 2 world wars separated by 21 years. ఆల్రెడీ డిస్కస్ చేసాం చిల్డ్రన్. 2 ప్రపంచ యుద్ధాల మధ్య ఉన్న గ్యాప్ ఎంత అంటే 21 years. రీజన్స్ ఫర్ వరల్డ్ వార్స్. వరల్డ్ వార్స్కి కారణాలు ఏంటి అంటే అగ్రెసివ్ నేషనలిజం, ఇంపీరియలిజం, సీక్రెట్ అలయన్సెస్, మిలిటరిజం. Let us discuss about one by one with children. This is one of the long-term cause, aggressive nationalism. ఇందులో ఏం చెప్తున్నారు అని అంటే, ద ఐడియాలజీ ఆఫ్ నేషనలిజం జాతీయతావాదము అనేది ఒక పాజిటివ్ మోడ్, మంచిదే, మంచి భావనే అని చెప్తున్నారు. దీంట్లో జర్మనీను ఇటలీ 2 దేశాలు కూడా నేషనలిజం అనేటటువంటి భావంతోన ఏం చేశారు అంటే మోడర్న్ నేషన్ స్టేట్స్ను, ఇటలీని జర్మనీని యూనిఫికేషన్ చేశారు, అంటే ఒకటి ఏకీకరణ చేశారు. అంతవరకు బాగుంది, దీన్ని కరెక్ట్ అని చెప్పవచ్చు. బట్ అయితే వీళ్ళు ఏం చేశారంటే దిస్ ఐడియాలజీ కుడ్ ఆల్సో బి యూజ్డ్, వాళ్ళు యూజ్ చేసుకున్నారు దేనికి, క్రియేట్ ప్రైడ్ ఇన్ వన్ సెల్ఫ్ అండ్ హేట్రెడ్ ఎగెన్స్ట్ నైబర్స్. వీళ్ళు మన దేశమే గొప్ప, ఇతర దేశాలన్నీ కూడా గొప్ప కాదు అనేటటువంటి భావాన్ని ఈ ప్రజల్లోన తీసుకొని వచ్చారు. దిస్ హేట్రెడ్ వాజ్ స్లోలీ బిల్డింగ్ అప్ ఇన్ 19th century బిట్వీన్ ద స్టేట్స్ ఆఫ్ యూరప్. ఇది నిదానంగా యూరప్ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేశారు. అంటే నేషనలిజం అనే భావాన్ని వాళ్ళు యూజ్ చేసుకున్నారు అని మనకు అర్థమవుతుంది. సేమ్ ఎలా అంటే ఇటాలియన్ ఫాసిజం ఫ్రమ్ 1923, నేషనల్ సోషలిజం ఆఫ్ జర్మనీ, నాజీస్ వర్ ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ అగ్రెసివ్ నాసిజం ఇన్ డిస్ట్రక్టివ్ మోడ్. చూడండి, ఇటలీలోన ఫాసిజము, జర్మనీలోన నాసిజము, ఇవి 2 కూడా ఈ విధంగా దురహంకారపూరితంగా, అగ్రెసివ్ అంటే దురహంకారపూరితంగా ఈ నాజిజము ఫాసిజం 2 కూడా డిస్ట్రక్టివ్ మోడ్లో వీటిని నేషనలిజాన్ని యూజ్ చేసుకున్నాయి. ఫాసిస్ట్ ప్లేడ్ అప్ ద స్పిరిట్ ఆఫ్ అగ్రెసివ్ నేషనలిజం అండ్ ట్రైడ్ టు బిల్డ్ ఇమేజెస్ ఆఫ్ విక్టోరియస్ జర్మన్ రూలింగ్ ఓవర్ ద వరల్డ్, మొబిలైజ్ ద జర్మన్స్ ఎగెన్స్ట్ ద నేషన్స్ ఆఫ్ యూరప్. అంటే ఈ జర్మనీ వాళ్ళు మేము ప్రపంచాన్ని జయిస్తున్నాము, మేము ప్రపంచాన్ని అంతా జయించేసి మేము రూల్ చేస్తున్నాము అని కొన్ని పిక్చర్స్ తయారు చేసి ఎక్కువగా ప్రపంచానికి చూపిస్తూ వచ్చారు, మొబిలైజ్ చేస్తూ వచ్చారు. దాంతో ఏమైంది అని అంటే ప్రపంచం మొత్తము కూడా వీళ్ళు మాత్రమే రూల్ చేస్తున్నారు, మేమంతా వాళ్ళ కింద ఉండాలనా అనేటటువంటి భావన అనేది రావడం వల్ల ఏమైందంటే ఇక్కడ వీళ్ళకు జర్మనీకి ఇటలీ వాళ్లకు, ముఖ్యంగా జర్మనీ వాళ్లకు వ్యతిరేకంగా ఉండిపోయింది. అంటే నేషనలిజం అనే భావాన్ని దురహంకారపూరితంగా మార్చుకోవడం జరిగింది జర్మన్స్. దానివల్ల ఇది మేము ఇతర దేశాలు అన్నీ కూడా మీ కింద ఉండాలనా అనేటటువంటి భావన అనేది పూర్తిగా వ్యతిరేక భావనలోకి వెళ్ళిపోయింది అన్నమాట. అంటే నేషనలిజం అనేది ఎలా మారిందంటే దురహంకారపూరితంగా మారింది. దీంట్లో మెయిన్గా ఎవరంటే జర్మనీ, ఇటలీ దేశాలు అనని ఈ విధంగా మార్పు చేశాయని చెప్పుకోవచ్చు అన్నమాట. అండర్స్టాండ్ చిల్డ్రన్? The ideology of nationalism was a positive motivation, but here nationalism is aggressive
It is negatively nationalism after unification of Germany, Italy countries. This nationalism change. This is create proud of itself only and hatred against neighbors. Germany, Italy countries thought that our country only the best, our country is only great. This is aggressive nationalism. This aggressive nationalism used the European countries, mainly the Germany and Italy. Understand, children? Second long-term cause was imperialism, అంటే సామ్రాజ్యవాదము. దీంట్లో ఇండస్ట్రియల్గా డెవలప్ అయి ఉన్నటువంటి కంట్రీస్ అయిన బ్రిటను, జర్మనీ, తర్వాత అమెరికా, ఈ దేశాలు ఆలోచన ఏమిటి అని అంటే దే నీడెడ్ ద మార్కెట్స్ టు దేర్ ప్రోడక్ట్స్ టు అండ్ యాక్సెస్ ద రా మెటీరియల్స్. వాళ్లకు కొన్ని ప్లేసెస్ అవసరమయ్యాయి. ఎందుకు అనంటే మార్కెట్స్ కోసము, అదేవిధంగా వాళ్ళ ప్రోడక్ట్స్ను అమ్ముకోవడం కోసము, తర్వాత రా మెటీరియల్స్ కోసము వాళ్లకు కొంచెం ప్లేసెస్ అనేవి అవసరమయ్యాయి. ఆ ప్లేసెస్ కోసమే కాలనీస్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నారు. ఆ కాలనీస్ కోసం వాళ్ళు ఏం చేశారంటే యాజ్ క్యాపిటల్ ఫర్దర్ అక్యుములేటెడ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లుక్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ద కాలనీస్. వాళ్ళకి సేఫ్గా పెట్టుబడి పెట్టుకోవడానికి అంతా కూడా ఏమి కావాలి అనుకున్నారు, కొన్ని కాలనీస్ కావాలనుకున్నారు. అంటే ఇతర ప్లేసులను ఆక్యుపై చేసుకోవాలి అని అనుకున్నారు. ఆ విధంగా ఆలోచనతో వాళ్ళు ఏం చేశారు, thus by the end of the 19th century there was a race of colonies between the European powers. అందుకోసమే ఇక్కడ 19th సెంచరీలో ఒక రేస్ పోటీలాగా జరిగిందనమాట. ఆ పోటీ ఏమిటి అంటే కాలనీస్ ఏర్పాటు చేయడము. ఎవరు అనంటే యూరోపియన్ పవర్స్. ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంట, ఏషియా కంట్రీస్, ఆఫ్రికా కంట్రీస్ పైన, ఇలా అన్నింటిపైన కాలనీస్ అనేవి ఏర్పాటు చేశారు. ద గవర్నమెంట్ ఆఫ్ దీస్ కంట్రీస్ యాక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ క్యాపిటలిస్ట్ ఇంక్రీజ్ their areas influence, reduce the areas under their competitors. దీంతో వాళ్ళు ఏం చేశారు, 19th సెంచరీ ఎండ్ అయ్యే టైంకి ఈ కాలనీస్ యొక్క ప్లేసెస్లోన కాంపిటీషన్ అనేది పెంచుకున్నారు. అంటే పోటీని పెంచుకున్నారు ప్లేసెస్ని ఆక్యుపై చేసుకోవడం కోసం. యాజ్ న్యూ ఇండస్ట్రియల్ పవర్స్, ఈ విధంగా ఈ బ్రిటను, జర్మనీ ఇవన్నీ వస్తున్నాయి కదా, సేమ్ అదే విధంగా కొత్తగా పారిశ్రామికంగా డెవలప్ అవుతున్నటువంటి దేశాలైన జపాను, జర్మనీ మరియు ఇటలీ, ఈ దేశాలు కూడా ఏం చేశాయంటే ఎమర్జ్డ్ దేర్ వాంటెడ్ టు రీడివైడెడ్ కాలనీస్ బట్ ఓల్డ్ పవర్స్ వర్ నాట్ రెడీ ఫర్ దిస్. అయితే ఇక్కడ ఈ విధంగా తిరిగి వాటిని ఏర్పాటు చేసుకొని విభజించుకొని తర్వాత మేము కూడా అక్కడ కాలనీస్ని ఏర్పాటు చేసుకోవాలి అనే దాంట్లోన దిస్ క్రియేటెడ్ మచ్ స్ట్రెస్ ఆఫెన్ లీడింగ్ టు వార్స్. ఇది ఏమైందంటే యుద్ధాలకు దారి తీసింది అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ద కాల్డ్ ఆఫ్ ఇంపీరియలిజం. అండర్స్టాండ్ చిల్డ్రన్? We already know that so many countries came to India for colonization and established the colonies and markets. Which countries that countries, children? Yes, Portuguese, Dutch, French and British countries. These countries took the raw materials in their colonies, prepared goods and sent that goods their colonization countries. This competition is called imperialism. Children, this is third long-term cause of world wars, secret alliances. After defeating France in 1870, Bismarck, the German chancellor, decided to isolate it. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే 1870లో ఫ్రాన్స్, జర్మనీ అంటే ఫ్రాంకో ప్రషియా వార్ జరిగినప్పుడు ఫ్రాన్స్ ఓడిపోతుంది. డిఫీటింగ్ ఫ్రాన్స్ ఇన్ 1870. ఫ్రాన్స్ ఓడిపోయిన తర్వాత జర్మన్ ఛాన్సలర్ ఏమనుకుంటాడు అంటే డిసైడెడ్ టు ఐసోలేట్ ఇట్. ఈ ఫ్రాన్స్ని ఏదోలాగా ఒంటరిని చేయాలి, ఐసోలేట్ చేయాలి అని డిసైడ్ అవుతాడు.
దాంట్లో భాగంగానే ఏం చేస్తాడంటే టు అచీవ్ దిస్ ఎండ్ హీ ఎంటర్డ్ ఇంటూ ఏ సీక్రెట్ అలయన్స్, రహస్య ఒప్పందం చేసుకుంటాడు. ఎవరితో అంటే ఆస్ట్రియా ఇన్ 1879 అండ్ విత్ ఇటలీ ఇన్ 1882. ఈ రెండింటితోనూ కూడా సీక్రెట్గా ఒప్పందాలు అనేవి చేసుకుంటాడు అన్నమాట. దీంట్లో ఈ ఒప్పందాలు చేసుకునే దాంట్లో దిస్ డిఫెన్స్ అలయన్సెస్ వాజ్ మెంట్ టు పార్ట్లీ సేవ్ ఆస్ట్రియా ఫ్రమ్ రష్యా అండ్ ఇటలీ ఫ్రమ్ ఫ్రాన్స్. దీంట్లో మెయిన్ భాగం ఏమిటి అని అంటే ఆస్ట్రియాను రష్యా నుంచి సేవ్ చేయాలని, ఫ్రాన్స్ నుంచి ఇటలీని సేవ్ చేయాలనే ఉద్దేశంతో వీటితో ఒప్పందాలు అనేవి చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫ్రాన్స్ ఒంటరిగా ఉండకుండా తన ఆలోచన చేసుకుంటుంది. ఏమిటి అంటే ద ఫ్రెంచ్ బ్రోక్ దే ఐసోలేషన్ బై స్ట్రైకింగ్ మ్యూచువల్ అలయన్సెస్ విత్ రష్యా 1891 అండ్ ఆఫ్టర్ రిజాల్వింగ్ ఇరిటెంట్స్ విత్ బ్రిటన్ ఇన్ 1904. ఫ్రాన్స్ వచ్చేసి రష్యాతో 1891లోనూ ఒక ఒప్పందం చేసుకుంటుంది సీక్రెట్గా. అదేవిధంగా తర్వాత మరి ఈ బ్రిటన్తో కూడా కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించుకొని 1904లో బ్రిటన్తో కూడా ఒప్పందం చేసుకుంటుంది ఫ్రాన్స్. అంటే ఇప్పుడు ఫ్రాన్స్ పక్షాన రష్యా, బ్రిటన్ ఉన్నాయి. నెక్స్ట్ జర్మనీ పక్షాన ఆస్ట్రియా, ఇటలీ ఉన్నాయి. నెక్స్ట్ ఈ విధంగా ఫామ్ అయినటువంటి దాంట్లో ఫ్రాన్స్, బ్రిటన్ ఫార్మ్డ్ ద రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ఫార్మ్డ్ ట్రిపుల్ ఎంటిటీ ఇన్ 1907. The triple alliances led by Germany and the triple entity made with European powers. మెయిన్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ట్రిపుల్ ఎంటిటీ వచ్చేసి రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ఉంటే ట్రిపుల్ అలయన్సెస్ వచ్చేసి జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, ఈ మూడు ఒక సైడ్ అనేవి ఉన్నాయి. ఇలా ఒప్పందాలు చేసుకున్న తర్వాత యూరోప్లో ఎలా ఉండాలి? యూరోపియన్ పవర్స్ జెలస్ అండ్ సస్పీషియస్ ఆఫ్ వన్ అనదర్ ఇన్స్టెడ్ ఆఫ్ రియల్ పీస్. నిజమైన శాంతి అనేది జరగకుండా ఎలా ఉంది అని అంటే ఇక్కడ పరిస్థితి ఒకరికొకరి మీద ద్వేషము, ఈర్ష ఇలాంటి భావాలు అనేవి ఎక్కువగా పెరిగిపోయాయి యూరోప్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా. తర్వాత ఇక్కడ రియల్ పీస్ అనేది ఫామ్ అయిందా? ఇవి ఒకటికొకటి ఫ్రెండ్షిప్ చేసుకుంటే కాదు, రియల్ పీస్ కాకుండా ఏమైంది ఇక్కడ? ఇట్ ఈజ్ an atmospheric fear of armed peace. ఎలా ఉంది అక్కడ శాంతి అంటే భయంకరమైనటువంటి సాయుధ శాంతి ఏర్పడింది యూరోప్లో అని ఇక్కడ మనకు తెలుస్తుంది అన్నమాట. అండర్స్టాండ్ చిల్డ్రన్? Secret alliances. I am saying simple example children. In our friends groups also maintained the secret alliances. If there is some little bit of quarrel is there, then one group passed away the information to other groups. In that groups passed away to other groups. This is the secret alliances. This is called the secret alliances children. In the same way, the German Chancellor Bismarck done the unification of Germany in the Franco-Prussian War. In that time, he defeated France in 1870 and also he decided to isolate the France. And what he done here means, if France isolate, I want some support. Who's thinking here? Here, Germany Chancellor. Then what he done? He secret alliances with Austria in 1879 and 1882 Italy. This is the secret alliances of that war. Then France also made alliances with Russia in 1891. The Britain in 1904. Russia, France, Britain formed the triple entity in 1907. చిల్డ్రన్ సీక్రెట్ అలయన్సెస్ని మనం ఈ పై చార్ట్స్ ఆధారంగా చూద్దాం చిల్డ్రన్.
జర్మనీ 1879లో ఆస్ట్రియాతో ఒప్పందం చేసుకొనింది. ఆస్ట్రియా హంగరీతో ఒప్పందము చేసుకొనింది అన్నమాట. ఇదే జర్మనీ తర్వాత మళ్ళీ ఇటలీ, అంటే అప్పుడు ఆస్ట్రియాకు హంగరీ కూడా ఉన్నాయి కాబట్టి ఇటలీతో 1882తో ఒప్పందం చేసుకున్నాయి. దీన్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ ట్రిపుల్ అలయన్సెస్ సెంట్రల్ అని పిలుస్తారు. ఇక్కడికి వస్తే ఫ్రాన్స్ కదా మెయిన్, ఫ్రాన్స్ను ఒంటరి చేయాలి అనుకున్నారు కదా జర్మనీ వాళ్ళు. దీంట్లో ఫ్రాన్స్ ఏం చేసిందంటే అలా ఒంటరిగా ఉండకుండా, ఐసోలేట్గా ఉండకుండా రష్యాతో 1981లో ఒక ఒప్పందం చేసుకుంటుంది. తర్వాత బ్రిటన్తో 1904లో మళ్ళీ ఈ విధంగా సీక్రెట్గా ఒప్పందం చేసుకుంటుంది. ఇవన్నీ కూడా పూర్తిగా ఫ్రెండ్షిప్ అయ్యేవి 1907కి కంప్లీట్ అవుతుంది. అంటే 1907కి ట్రిపుల్ ఎంటిటీగా ఫామ్ అవుతాయి. ఇది ట్రిపుల్ అలయన్సెస్, ట్రిపుల్ ఎంటిటీ అలయన్స్ అని చెప్తారన్నమాట. అండర్స్టాండ్ చిల్డ్రన్? దిస్ ఈజ్ 4th లాంగ్ టర్మ్ కాజ్ ఆఫ్ వరల్డ్ వార్, మిలిటరిజం. మిలిటరిజం అంటే ఏమిటంటే సమస్యల పరిష్కారానికి, భద్రతకు మిలిటరీ సైన్యాన్ని ఎక్కువగా పెంచుకోవడమే కాకుండా యుద్ధము మాత్రమే సరి అయిన మార్గము అని చెప్పేటటువంటి దానినే మిలిటరిజం అని అంటారు. అందుకోసం ఇక్కడ ఈ 6 బిగ్ పవర్ కంట్రీస్ ఏం చేశాయి అని అంటే 1880 నుంచి 1914 మధ్య మిలిటరీ ఎక్స్పెండిచర్ను పెంచుకున్నాయి. ఎంత శాతం పెంచుకున్నాయి ఇవి అని అంటే బై ఓవర్ 300% పెంచేసాయి. ఎక్కడి నుంచి అంటే 132 మిలియన్ పౌండ్స్ నుంచి 397 మిలియన్ పౌండ్స్ పెంచుకున్నాయి. ఏ కంట్రీస్ అంటే యూరప్లో ఉన్న జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్. వాట్ ఆర్ ద కంట్రీస్ చిల్డ్రన్? జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్. ఇవన్నీ కూడా మిలిటరీ ఎక్స్పెండిచర్ను ఎక్కువగా పెంచేసుకున్నాయి. అందులో ముఖ్యంగా మనం 3 థింగ్స్ నోట్ డౌన్ చేసుకోవాలి. అంటే అది ఏంటి ఆ 3 థింగ్స్ని అని అంటే మిలిటరిజాన్ని ఎక్కువగా పెంచేసుకోవడము, తర్వాత ప్రతి కంట్రీ కూడా బిల్ట్ మ్యాసివ్ స్టాండింగ్ ఆర్మీస్, విపరీతమైనటువంటి ఆయుధాలను సమకూర్చుకోవడం. తర్వాత ఇంకొకటి ఏం చేశారంటే కాంపీటెడ్ విత్ ఈచ్ అదర్, ఇంక్రీజింగ్ దేర్ ఆర్నమెంట్స్ అండ్ బిల్ట్ ఏ మైండ్ సెట్ అమాంగ్ ద పీపుల్ టు సపోర్ట్ వార్స్. వాళ్ళ ప్రజలలోన మానసికంగా యుద్ధం చేయడానికి వాళ్ళని రెడీ చేశారనమాట. నెక్స్ట్ ఏ లార్జ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ప్రొడ్యూసింగ్ ఆర్మ్డ్ ఎమర్జ్డ్ విత్ constantly promoted the idea using war solution diplomatic problems. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే ఈ విధంగా పరిశ్రమలను ఎక్కువగా ఇంక్రీజ్ చేశారు. ఈ పరిశ్రమలను ఎక్కువ ఇంక్రీజ్ చేసి ఈ ఆయుధాలను అనేది విపరీతంగా పెంచేసుకున్నారన్నమాట. దీంట్లో ముఖ్యంగా వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి కంట్రీస్కి ఏమైందంటే ఈ యుద్ధం వల్ల ప్రాఫిట్స్ వచ్చాయి. ఆయుధాలు అనేవి ఎక్కువగా చేసుకోవడం వల్ల ఇండస్ట్రీ పరంగా వాళ్ళకు ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి అని చెప్తున్నారు. అండర్స్టాండ్ చిల్డ్రన్? మిడిల్ క్వశ్చన్స్ని అర్థం చేసుకొని చదివి రాయండి. మిలిటరిజం. If there is a problem, then it is solved only the way of war and increased the military force. This is the thinking of militarism. Which countries are spent more money for military children? Germany, Russia, Austria, Italy, France and Britain. These countries are spent more money for military. And how much of percentage children? It is 300%. That means 132 million pounds to 397 million pounds. In which year it is expanded, expenditure is increased children? It is 1880 to 1914. Understand children? This is the information skill children, the armament race. The military expenditure by great powers Germany, Austria, Hungary, Great Britain,
Russia, Italy, France. These countries military expenditure. In which year, children? It is starting 1880. Ending year is 1914. It is increased armament raise in million pounds. Understand, children? I am asking some more information skill questions. Write down the answers, children. Read the following table and answer the below questions. These are all the questions of discussing table, children. This bar graph shows which aspect? Competition of armament race. In which year highest money spent on arms, children? In 1914. How is the trend in spent money on arms? ఆయుధాలపై వాళ్ళు ఎంత ఖర్చు చేశారు, ఏ విధమైనటువంటి మార్పులు అనేవి వచ్చాయి? దిస్ గ్రాఫ్ షోస్ విచ్ పీరియడ్, చిల్డ్రన్? 1880 to 1914. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద అబోవ్ బార్ డయాగ్రామ్? ఈ బార్ డయాగ్రామ్ చూసి నువ్వేం అబ్జర్వ్ చేసావు? హౌ మెనీ టైమ్స్ ద మిలిటరీ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 1880 to 1914? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆన్సర్ రాయండి. వాట్ ఆర్ ట్రిపుల్ ఎంటిటీ కంట్రీస్? ట్రిపుల్ అలయన్స్ కంట్రీస్, ట్రిపుల్ ఎంటిటీ కంట్రీస్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అవి ఇందులో రాయాలి. హౌ మచ్ వాజ్ ద మిలిటరీ ఎక్స్పెండిచర్ ఆఫ్ గ్రేట్ పవర్స్ ఇన్ 1914? మిలిటరీ ఎక్స్పెండిచరు 1914కి అయ్యేసరికి ఎంత ఎక్స్పెండిచర్ అయ్యింది అనే విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్కి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా రాయాలి, చిల్డ్రన్. రైట్ డౌన్ ద ఆన్సర్స్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ స్కిల్. స్టూడెంట్స్, లాంగ్ టర్మ్ కాజెస్తో పాటు ద ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ టు కమింగ్ ద సెకండ్ వరల్డ్ వార్. మొదటి ప్రపంచ యుద్ధం అనేది ట్రీటీ ఆఫ్ వర్సైల్స్తో 1919లో ముగుస్తుంది. ఇందులో 32 దేశాలు పాల్గొనడం జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ 3/4 ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది వరల్డ్. 5 big victorious countries participated in this conference. That countries are USA, UK, France, Italy and Japan. ఇందులో రష్యాని తర్వాత డిఫీటెడ్ అయినటువంటి కంట్రీస్ అయిన జర్మనీ, ఆస్ట్రియా, టర్కీని కాన్ఫరెన్స్కు ఆహ్వానించారు. వర్ నాట్ ఇన్వైటెడ్ టు ద కాన్ఫరెన్స్. ఇవి వాటి యొక్క భావాలను, ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయనేటటువంటి భావాలను చెప్పేదానికి వీలు లేకుండా పోతుందన్నమాట ఈ డిఫీటెడ్ కంట్రీస్కి. ఫెల్ట్ విషెస్ దీస్ పవర్స్, ఇట్ ఈజ్ నాట్ సర్ప్రైజింగ్. ఈ విధంగా పిలవకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నమాట. దేర్ఫోర్ జర్మన్స్ థాట్ దట్ ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ వాజ్ డిక్టేట్ ఇంపోజ్డ్ ఆన్ దెమ్. మాకు బలవంతంగా రుద్దబడినటువంటిది ఇది అనని జర్మనీ వాళ్ళు భావిస్తారు. అందుకోసం వీళ్ళు ఏమంటారు, మేము వీటికి గౌరవించము, బాధ్యతగా ఉండము అనని చెప్తారు. ఇంకా జర్మనీని వీక్ చేయాలి అనే ఉద్దేశంతో ట్రీటీ ఆఫ్ వర్సైల్స్లో చాలా అంశాలను బలవంతంగా రుద్దబడటం జరుగుతుంది జర్మనీ పైన. దాంట్లో టెరిటోరియల్ పెనాల్టీస్ అండ్ మిలిటరీ కట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటి అంటే, జర్మన్స్ వర్ ఆస్క్డ్ టు రిటర్న్ దేర్ కాలనీస్ ఇన్ ఆఫ్రికా ఆక్యుపైడ్ ఇన్ ద 1880s. 1880లో ఆఫ్రికాలో కొన్ని భాగాలను జర్మనీ ఆక్యుపై చేసుకొని ఉంటుంది. ఆ భాగాలను తిరిగి ఇవ్వమని అడుగుతారన్నమాట. అంతేకాకుండా యూరోపియన్ ఏరియాస్లో ఆల్సెస్, లొరైన్ అనేటటువంటి 2 ప్రాంతాలను తిరిగి ఫ్రాన్స్కి ఇచ్చేయమని అడుగుతారు. అంటే 1871లో ఆక్యుపై చేసుకున్నటువంటి జర్మనీ ఆక్యుపై చేసుకున్న 2 ప్రాంతాలను తిరిగి ఫ్రాన్స్కి ఇచ్చేయాలి అని అంటారు. నెక్స్ట్ సెకండ్ తీసుకుంటే, జర్మనీ వాజ్ ఆస్క్డ్ టు పుల్ డౌన్ ఇట్స్ ఆర్మీ స్ట్రెంగ్త్. ఆర్మీ స్ట్రెంగ్త్ను కూడా జర్మనీ తగ్గించుకోవాలి. 9 లక్షల వరకు ఉన్నటువంటి ఆర్మీ సైన్యాన్ని 1 లక్షకు తగ్గించుకోవాలి అని చెప్తారన్నమాట. నెక్స్ట్, ఇట్ వాజ్ ఆల్సో ఆస్క్డ్ నాట్ టు బీ సబ్మెరైన్స్, రిస్ట్రిక్ట్
its naval strength 6 battleships less than 10,000 tons. ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే జలాంతర్గాములు వాళ్ళకు జర్మనీ వాళ్ళు ఎలాంటి సబ్మెరైన్స్ అనేవి ఉంచుకోకూడదు. తర్వాత వాళ్ళ దగ్గర నావల్ స్ట్రెంగ్త్స్ అనేవి కూడా 6 బ్యాటిల్షిప్స్ మాత్రమే ఉండాలి. డిస్ట్రక్టివ్ మోడ్లో ఉన్నటువంటివి 10,000 టన్నుల కంటే ఎక్కువగా వీళ్ళ దగ్గర ఉండకూడదు అని అనేటటువంటి రిస్ట్రిక్షన్స్ని వీళ్ళకు జర్మనీ పైన రుద్దుతారనమాట విక్టోరియస్ కంట్రీస్. డజన్ టార్బిడో బోట్స్ మాత్రమే ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరుగుతుంది. ఇది ట్రీటీ ఆఫ్ వర్సైల్స్లో జరిగినటువంటి సంధి షరతులు. జర్మనీ పైన ఈ సంధి షరతులను అనేవి బలవంతంగా వాళ్ళు ఆపాదిస్తారు అని చెప్పడం జరిగిందనమాట. అండర్స్టాండ్ చిల్డ్రన్? ట్రీటీ ఆఫ్ వర్సైల్స్. In 1919, the Conference of Peace ended with World War I. Which 5 countries participated in this conference, children? USA, UK, Japan, France, Italy participated in this conference. Which countries are not invited to the conference, children? Yes, Russia, Germany, Austria, Turkey were not invited to this conference. Why the Russia not invited to this conference means Russia was having communist ideas, socialist communist ideas. Germany, Austria, Turkey are the defeated countries. Russia voluntarily gone in the middle of the First World War. That's why they are not invited Versailles conference. And here the future of the world did not have wise counsel. Deeply felt wishes of these powers means in the defeated countries they did not have taken any suggestion to the countries. Understand, children? Some more points of Treaty of Versailles, children. Germany thought that we are not given respect and responsibility of winning countries. The winning countries, that means allies countries, pressurely imposed territorial penalties, military cuts on it. Germany occupied colonies in Africa, also take return, and also occupied Alsace, Lorraine places, Europe areas also occupied. And secondly, not have submarines and not have army strength. It is less than almost all 8 lakhs. Germany naval strength also restricted here to 6 battleships less than 10,000 tons. Only Germany has dozen torpedo boats. These are all the information about the Treaty of Versailles, children. Write down in your notebook. These are all the Germany colonized countries. Germany, East Africa, Cameroon, Togoland, Germany, Southwest Africa. Same in this same Cameroon, Togoland, German, East Africa, German, Southwest Africa. Understand, children? This is Alsace-Lorraine places, children. ఈ ఆల్సేస్ లొరైన్ ప్లేసెస్ ఫ్రాన్స్కి చెందినవి. వీటిని జర్మనీ ఆక్యుపై చేసుకొని ఉంటుంది. ఈ ట్రీటీ ఆఫ్ వర్సైల్స్లో ఉన్నటువంటి షరతు ప్రకారంగా ఈ ప్రాంతాలను తిరిగి ఫ్రాన్స్కు ఇచ్చేయాలి అనేటటువంటి కండిషన్ అనేది పెట్టారన్నమాట. అండర్స్టాండ్, చిల్డ్రన్? అబ్జర్వ్ దీస్ ఇమేజెస్, చిల్డ్రన్. యుద్ధాలలో వాడేటటువంటి టార్బిడో బోట్స్, బ్యాటిల్ షిప్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అబ్జర్వ్ చేయండి, చిల్డ్రన్. అబ్జర్వ్, చిల్డ్రన్. హూజ్ ఇన్ దిస్ ఇమేజ్? వాజ్ వుడ్రో విల్సన్. వుడ్రో విల్సన్ వాజ్ ద 28th president of America. Who is present America president, children? Joe Biden. Joe Biden. The League of
Nations. The Treaty of Versailles set up League of Nations to prevent wars in the future. Why did League of Nations formed, children? Yes, it prevents the wars in the future. When did the First World War ended, children? It is ended in 1918. When did the League of Nations formed, children? League of Nations formed in 1919. When did, children? 1919. Russia and Germany were not invited to become members of League of Nations. The winning countries not invited Germany, Russia in the Versailles Treaty and also the formation of League of Nations. These two countries are not a member in League of Nations. USA also could not become a member in the US Congress. Parliament refused the proposal of Woodrow Wilson, even though he was very active in the formation of League of Nations. Woodrow Wilson was the main member to form of a League of Nations, but the America Congress did not agree the proposal of Woodrow Wilson. So the America was not a member in the League of Nations, children. What thought about League of Nations, children? League of Nations main thought, it will help eliminate wars through collective security. It will stop the wars in future. It also set up international agencies for conducting welfare activities and also an international court of justice for legal disputes between countries. Which place the International Court of Justice situated, children? It is in The Hague. The League of Nations set up welfare activities and also formed International Court of Justice for legal disputes between the countries. Even though much was expected of it, it failed to prevent a Second World War. Almost all finally the League of Nations, this failed. Why? We called the League of Nations failed because mainly it not prevent Second World War. Understand, children? German challenge to vengeful domination. After the defeat of World War I, Allies wanted to punish Germany for starting the war and also cripple it to rise again. That means the main country to start the World War I. Which country, children? Germany. So the Allies countries wanted to punish the Germany, whatever it may be, Germany not rise again. For the Germans, the provisions enforced on them by the Treaty of Versailles were slavish. What thinking about Germans, children? It enforcedly on them by the Treaty of Versailles were slavish. మా పైన బలవంతంగా ఈ ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ రుద్దబడింది, మమ్మల్ని బానిసల్లాగా చూస్తున్నారు అనేటటువంటి థింకింగ్లో జర్మన్స్ ఉన్నారు. Germans wanted to recover the territories lost by them in the Treaty of Versailles, restore German dominance over Central Europe. However it may be, Germans wanted to recover the territories lost by them in the Treaty of Versailles. Treaty of Versailles కారణంగా మా నుంచి బలవంతంగా తీసుకున్నటువంటి ప్లేసెస్ను మేము తిరిగి పొందుతాము, తీసుకుంటాము అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్, రీస్టోర్ ద జర్మన్ డామినెన్స్ ఓవర్ సెంట్రల్ యూరప్. సెంట్రల్ యూరప్లో మరీ తిరిగి జర్మనీ యొక్క ప్రాతినిధ్యాన్ని మళ్ళీ నిలబెడతాము అనే ఆలోచనలో జర్మన్స్ ఉన్నారు. జర్మనీ రీఇండస్ట్రియలైజ్డ్ అండర్ ద నాజీస్ and developed a massive army and armament industry. It is formed a big industrialized under the Nazis and developed a massive army and armament industry. Children, వాళ్ళు ఆర్మీస్ని ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారు. అండర్స్టాండ్, చిల్డ్రన్? ద ఫియర్ ఆఫ్ సోషలిజం and the USSR.
After the disastrous results of the World War I, the workers turned to ideologies of socialism and communism. This is another reason to start the Second World War, children. That means mainly the workers thought was it's a best process to move the world. That means it is socialism or communism. Communist state was established in Russia as a result of a revolution in 1917. Russia went out in the middle of the World War I in 1917. We don't want the Tsars rule, we want socialism or communism, asked the Russian people. The Western capitalistic countries like Britain were afraid of similar revolutions in other countries of Europe. The Russian Revolution raised the communism. In the same way, totally the world also doing like that. So, the European countries afraid of socialism, it also spread over the all world. Initially, they encouraged Hitler and Nazis to act as buffer against Soviet socialism. The capitalist countries encouraged the Germany and Nazis to act as buffer against Soviet socialism. Consequences of the world wars. Children, what are the effects of world wars? That is mainly enormous human loss. We already discussed about the human loss in the previous class. There was a widespread deaths and injuries. The men who died in the war were under 40 years of age. Too much of death occurs in the world wars. That was mainly the age of 40 years. How many years, children? That is almost 40 years age people died in the wars. The two wars established a regime of lethal armies race, particularly of nuclear and chemical weapons. It increased the arms race, particularly nuclear and chemical weapons. The world is still living under the threat of total destruction of all life through even accidental use of such weapons. Means now also we are living afraid of the total destructions of weapons. Children, understand children? Democratic principles asserted. The two wars brought home the dangers of having undemocratic governments and the importance of democracy. This is only the good thing, children. Undemocratic countries are converted into democratic countries. Several empires were ended with First World War. So many empires were ended with these world wars. That empires are Austro-Hungary Empire, Russian Empire, Ottoman Empire, German Empire. Germany also became a Weimar Republic. Hitler also suicide his life. Then no dictator here. Here means in Germany. Turkey formed as a democratic and secular state. Understand children? This is Austro-Hungarian Empire. This is Russian Empire, children. This is Ottoman Empire. And this is the German Empire, Weimar Republic. Change in balance of power. All the empire came to end after World War I. The colonial countries became independent nations after World War II. ప్రపంచ యుద్ధాలు ముగిసిన తర్వాత మొత్తం దేశాలన్నీ కూడా స్వాతంత్రాన్ని అనేది పొందాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా న్యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యాయి. టు రిజాల్వ్ ద డిస్ప్యూట్స్ పీస్ఫుల్లీ, లీగ్ ఆఫ్ నేషన్స్ వాజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ I. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఫామ్ అయింది. బట్ అయితే లీగ్ ఆఫ్ నేషన్స్ సెకండ్ వరల్డ్ వార్ రాకుండా ఆపలేకపోయింది.
and United Nations Organization after World War II. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ UNO అనేది ఫామ్ అయింది చిల్డ్రన్. ఇప్పటి వరకు కూడా మళ్ళీ ప్రపంచ యుద్ధాలు జరగకుండా UNO చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉందని మనము చెప్పుకోవచ్చు చిల్డ్రన్. అండర్స్టాండ్ చిల్డ్రన్? దిస్ ఈజ్ UNO children. The United Nations had made enormous positive contributions in maintaining international peace and security, promoting cooperation among states and international development. What are the principles of UNO children? Preserve peace, uphold human rights, respect international law, promote social progress. These are all very important about 1 mark or 2 marks questions children. This is one of the supported organization of UNO, that is UNICEF. UNICEF main special program is mainly improve the health, nutrition, education and general welfare of children. UNESCO objectives are mainly it encourages education among children because it believes in education being a basic human right. It provides assistance and international cooperation among artists, scientists and scholars. This is WHO, World Health Organization. What are the activities of World Health Organization? Maintenance of an adequate supply of safe water and basic sanitization, promotion of food supply and proper nutrition, prevention and control of locally endemic diseases, provision of material and child health care, including family planning. These are all the activities of WHO children. This is one of the another supporting organization of ILO, International Labour Organization. What is the main aim of ILO? The International Labour Organization is devoted to promoting social justice and internationally recognized human and labor rights, pursuing its founding mission that social justice is essential to universal and lasting peace. This is the logo of International Women Suffragist Movement, an organization established in 1914 children. After a long struggle, British women got right to vote in 1918. We are already seen the logo of that British women got right to vote. Enfranchisement of women. Reasons. With the men away with the battlefields, industrial production and other services were carried away by women. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నప్పుడు మెన్స్ అందరూ యుద్ధాల్లో పాల్గొంటూ ఉంటే, బ్యాటిల్ ఫీల్డ్స్లో ఉంటే, యుద్ధ భూమిలో ఉంటే, ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంతా కూడా ఇక్కడ సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఉమెన్స్. They had to work in factories, shops, offices, voluntary services, hospitals and schools. అన్ని రంగాలలో కూడా ఇక్కడ మహిళలు వర్క్ చేస్తూ వచ్చారు. అందుకు అప్పుడు మహిళలు ఏమడిగారు అంటే, బీయింగ్ విత్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ బీయింగ్ బ్రెడ్ విన్నర్స్, ఉమెన్ బిగాన్ రైజింగ్ దేర్ వాయిస్ ఫర్ ఈక్వాలిటీ అండ్ గాట్ రైట్ టు ఓట్. అయితే అన్ని రంగాలలో మేము కూడా వర్క్ చేస్తూ ఉన్నాము కాబట్టి మాకు కూడా మెన్స్తో పాటు ఉమెన్స్కు కూడా రైట్ ఈక్వాలిటీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అడిగారు. దీన్నే ఎన్ఫ్రాంచైజ్మెంట్ ఆఫ్ ఉమెన్ అని చెప్తారు చిల్డ్రన్. దీంతో మనకు ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. రైట్ డౌన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ నోట్బుక్ చిల్డ్రన్ and write middle questions in your notebook. Understand children? Say bye. Thank you.